ఎంతసేపు రా? తొందరగా కానివ్వండి. ఈ వేళ నుంచి నీ లైఫ్ జమాజం. కింద నమ్మకాలు ఉన్నాయి. కసక్కం తొక్కించేసి జై మే లైక్ జై. మీరంతా ఎదురేంట్రా? సరస్వతి పుత్ర, నీ ఎదురు మంచిది. ప్రసీ బోలో స్వతంత్ర భారత్ కి టాక్సీ కడతావా? అమ్మని ఇదేదురైందేంట్రా బాబు? ఏంటి తలగొట్టుకుంటున్నావు? నా ఎదురు సంగతి, నా బోని సంగతి నీకు తెలియదు కాబోలు. నేను బోని కొట్టిన టీ దుకాణాలన్నీ 5 స్టార్ హోటల్ అయ్యాయి తెలుసా? ఓరి నాయనో, నాకు ఈ టాక్సీ వద్దురా. ఏదో రిక్షాతో బతుకుతాను. రిక్షా గురువా, మా రాజాకి బోని కొట్టమని రాణి నా ముక్కోటి దేవతలు పంపించారు. పైగా ఓణి పిల్ల కాళ్ళ వేళ పడితే కాదనకూడదు, ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ఆలోచించకుండా లాగించే తెలియదు వేయకుండా లాగించగరు. నారాయణ, ఇది పెద్ద నసకేసురా. తప్పదంటారా? మనిద్దరం జీవితంలో కలిసి ప్రయాణం చేయాలని దేవుడు రాసి పెట్టాడు. తప్పుతుందా? ఏమన్నావు? టాక్సీలో అంతే కదా. అబ్బా అబ్బా అబ్బా, సరిగ్గా చూస్తోలు. కొత్త డ్రైవర్ వచ్చిందిగా. టాక్సీ డబ్బులు ఎవరు ఇస్తారు అనుకున్నావు? నీ బాబు ఇస్తాడు అనుకున్నావా? ఓయ్ డ్రైవర్ వి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. సామాన్లు లోపలికి పట్రా. డ్రైవర్లు సామాన్లు తీసుకురారు. మరి ఇలా విసిరేస్తారు. నిన్ను చెప్తాను. డబ్బులు ఎంత? 15 రూపాయలు. ఇవాళ రేపు బ్యాంక్ సెలవు, ఎల్లుండ్రా. బ్యాంకా? నీ బ్యాంక్ ఎక్కడుందో నాకు బాగా తెలుసు. ఎక్కడా? ఇదిగో ఇక్కడ. అలాగే అభ్యంతలేదు. బయట బాగోదు. ఆడదాని శీలానికి భద్రత లేకుండా పోతాం భారతదేశంలో. ఎంత? ఇదిగో మోహన్ ఎప్పుడు. ఒంటరిగా దొరికితే వదిలిపెడతాను అనుకున్నావా? అది మాత్రం జరగదు. దొరక్క కన్ని పిల్ల దొరికితే వదిలిపెడతానా? ఇయ్యాల వదిలిపెట్టను. అటు ఇటు చేస్తాను. కుమారి, కుమారి, ఎక్కడికి పోతావో చిన్నవాడా, నా చూపుల్లో చిక్కుకున్న వన్నెకాడ. ఎక్కడికి పోతావు చిన్నవాడా? నా ఖైదీ ఎక్కడా? మీ ఖైదా? ఎవరా ఖైదీ? ఖైదీ నంబర్ 786. యాక్సిడెంట్ చేసి వచ్చాడు చూడు, ఆ ఖైదీ. ఆ గురువు గారా? ఆ గురువు గారే. ఇంతకీ మీరు ఎవరు? నేను గురువిని. గురువునా? అంటే ఎలా చెప్పేది? నేను మీ గురువు గారి జీవిత. నమస్కారం అండి, రండి కూర్చోండి. వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్? ఎవరి అమ్మాయి? మన గురువు గారి వైపు గారు, గురువుని. నమస్కారం బాబాయ్ గారు. ఆశీర్వాదం అమ్మా. గురువు గారిని చూడాలి చావా? అయితే గురుగారి దగ్గర స్వయంగా తీసుకెళ్తాను రామ్మా. జిందాబాద్ బాబాయ్ గారు. రామ్మా. ఆహా, సీతాకోక చిలుకల్లాగా, చిలకా గోరింకల్లాగా ఎలా మిలమిలా మిరిసిపోతున్నారు. గురువుగారు, ప్రొసీడ్. ఏమి నువ్వు చేస్తున్న పని? సిగ్గులేదు? ఎవరైనా చూసి ఏమనుకుంటారు? అసలు ఎందుకు వచ్చావు? నిన్ను ఇల్లు ఖాళీ చేయించిన పాపానికి జీవితాంతం నన్ను ఇలా చిత్రవధ చేయడమే కార్యక్రమంగా పెట్టావా? వెళ్ళు. గురుగారు, గురుగారు, ఏమిటండి ఇదంతాను? ఈ అమాయకురాల మీద ఇలా కేకలుస్తున్నారు ఏమిటండి? ఎవరో అమాయకురాలు? మీ భార్య గారండి. తానా? నా భార్య? మీకు మతిపోయిందా? చూడండి బాబాయ్ గారు, భారతదేశంలో భారతీయులు ఎక్కడైనా పరాయి మగాండు పట్టుకుని నా మొగుడు నా మొగుడు అంటుందా? తండ్రి లాంటి వారు మీ కూతుర్ని మీరని న్యాయం చెప్పండి. అలాగేనమ్మా. ఆల్ రైట్. నేను తాళి కట్టిన ఇల్లాలే అయితే నేను కట్టిన తాళేది, నల్లపూసలేవి, కాలికి మెట్లేవి చూపించమనండి. కమాన్. కరెక్ట్. చూడమ్మా, ఒక్కసారి ఆయన అడిగినవన్నీ చూపించేసి నీ పాతివ్రత్యాన్ని నిరూపించమ్మా. బాబాయ్ గారు, పొద్దున బాత్రూమ్ స్నానం చేసినప్పుడు అవన్నీ మర్చిపోయి నీ బొంద మర్చిపోయావు. ఇదిగో చూడండి, మీ మీద ఒట్టేసి చెప్తాను, ఇది ఒట్టి దొంగ సరుకు. ఇక మీద ఈ జైలుకి నన్ను కలుసుకోవడానికి రకరకాల వేషాలతో రకరకాల భాషతో వస్తుంది. వచ్చి ఏడ్చి గీ పెట్టా సరే, మీరు దాన్ని అలౌ చేయొద్దు.
మీ కూతుర్ని. ఇక నన్ను సెంటిమెంట్ లో కొట్టాలని ప్రయత్నించుకో. లాఠీ చార్జ్ చేస్తాను. బాబాయ్ గారు లేదంటే బాష్పాయి వదులుతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.